సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జర సబ్స్క్రైబ్ గట్టిగా చేసుకోరు ఫ్రెండ్స్. ఆ బెల్ ఐకాన్ కూడా జర కొట్టురు. హోలీ అయిపోయింది, లేకపోతే హోలీ రంగా హోలీ షమ్మకి ఏదిల్లా హోలీ అని చెప్పి నేను వాడుతుండే. మన సార్ డాన్స్ ఆడుతున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డిని ఎందుకు పెట్టినావని అంటే, ఈయన లేకపోతే, ఇగో మా అన్న లేకపోతే, మా రేవంత్ అన్న లేకపోతే రాహుల్ గాంధీకి వాల్యూ ఉన్నదా చెప్పురు. మీ కామెంట్ రూపంలో చెప్పండి. నేను అరే నువ్వు ఏంద్రా భయ్ వీళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పెడుతున్నావు అని చెప్పి చాలామంది నన్ను అడుగుతారు. నేను పుల్లలు ఎందుకు పెడతాను, అవకాదు ఎంత చెప్పు. ఈయన నిజంగా చెప్పాలనంటే కమిటెడ్ పర్సన్ నా లైఫ్లో. ఆయన ఐడియాలజీ వేరే ఉండొచ్చు, ఆయన ఆలోచన వేరే ఉండొచ్చు, ఆయన కొంచెం అహంకారం కూడా దేవునితో పుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకునొచ్చు, కాదని అంటలే. ప్రతి మనిషికి కొన్ని ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఏం లేకుండా కూడా ఈ మనిషిని కంట్రోల్ చేస్తున్నాడు చూడు. ఈ మనిషి దేవుడు ఎంత పుణ్యం పూర్వజన్మలో చేస్తే ఈయన చల్లగా బతకాలి. కానీ భారతదేశం ఈయన 100 సంవత్సరాలు కాదు, లక్షల యుగాలు బతకాల. కల్కి తర్వాత కూడా ఆయన మళ్ళీ సత్యయుగం వస్తుందని అంటారు కదా, ఆ యుగంలో కూడా రాహుల్ గాంధీ గారు బతకాల. ఎందుకనంటే ఇంత మంచి పర్సన్ కాంగ్రెస్ పార్టీలో నా భూతో నా భవిష్యత్. ఏందే గిరీష్ ఇట్లా ఊగుడుతున్నావు అని అంటే, 1980స్లలో సింహాసనం ఉంటుంది కదా ఫ్రెండ్స్. సింహాసనం ఏం చేసిర్రనంటే, అమ్మ నుంచి కొడుకుకి వచ్చింది. కొడుకు ఏం చేసిండు అని అంటే, తన యువరాజా వారిని తయారు చేద్దామని అనుకున్నాడు. కాకపోతే ఇలా ఆ ఈట్ ఇండియా కంపెనీ ఏదైతే ఫార్మ్ అయింది చూడు 1980స్లలో, అది 2025కి వచ్చేసరికి యువరాజా వారు ఇంకా యువరాజా వారు లెక్కనే ఉన్నారు. ప్రిన్స్ ఈజ్ స్టిల్ ఎ ప్రిన్స్, ఇంకా రాజు కాలేకపోయిండు. ఎందుకనంటే ఆయన యవ్వనాన్ని ఇడవలేకపోతున్నాడు. యవ్వనాన్ని ఇడిస్తే కదా యువరాజు అవుతారు. బికాస్ ఇవాళ కోర్ట్ రూమ్లల్లో రాహుల్ గాంధీ పేరు నిజంగా చెప్పాలనంటే కాంగ్రెస్ పార్టీ సభలలో కూడా రాహుల్ 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 వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ కోర్ట్ రూమ్లలో మాత్రం రాహుల్ గాంధీ హాజర్ హో, రాహుల్ గాంధీ హాజర్ హో అని చెప్పి ఖచ్చితంగా మనకు కోర్ట్ రూమ్లలో వినిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు రాహుల్ గాంధీని చూసి సప్పట్లు కొడతారో నాకు తెలియదు, కానీ కోర్టులు తన తీర్పిచ్చి మాత్రం ఖాన్ బైరీలు మాత్రం రాహుల్ గాంధీని గట్టి కొడుతున్నాయి తీర్పులతో. సో దెర్ ఈస్ అబ్సల్యూట్లీ ఐ హావ్ నాట్ విట్నెస్డ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్లాపింగ్ from the Congress Karyakartas in favor of Rahul Gandhi. But I have seen the verdicts which slap Rahul Gandhi. క్లాప్ల కంటే ఎక్కువ స్లాప్లు వింటున్నాం కదా తీర్పులతో. సుప్రీంకోర్టుగా అదాలత్ల ఇవాళ రాహుల్ గాంధీని కరగరాల నిలబెట్టేసారు. ఎట్లానంటే, రాహుల్ గాంధీ నువ్వు దేశభక్తుడువా లేకపోతే పక్క దేశాలకు పిఆర్ ఏజెంట్వా అని చెప్పి మాట్లాడుతుంటే, సాటి భారతీయుని అయినందుకు సిగ్గుపడుతున్నా. నీ పార్టీ గంగలవడని, నీ రాజకీయం గంగలవడని, నువ్వు సాటి భారతీయుడు అని చెప్పుకొని నాకు ఇలా సిగ్గు అవుతున్నది. ఇలా కోర్టులు మాట్లాడుతున్నాయి రాహుల్ గాంధీ. జడ్జెస్ రాహుల్ గాంధీ నన్ను అడుగుతున్నారు, నువ్వు 60 ఏళ్ళు ఉన్నావా లేకపోతే 16 సంవత్సరాల యుక్త వయసులు ఉన్నావా మాకు తెలియదు, కానీ ఈ టిక్ టాక్ లాజిక్ కంటే కాన్స్టిట్యూషనల్ లాజిక్ కరెక్ట్గా పెట్టుకుంటే రాహుల్ గాంధీ నువ్వు రాజకీయ చరిత్రలో బాగుపడతావు, ఒక మనిషి లెక్క బాగుపడతావు, ఒక భారతీయుడు లెక్క బాగుపడతావు అని చెప్పి కోర్టులు బాధ్యత నేర్పుతుంటే, ఆ బరువు మొయ్యలేక, ఆ బాధ్యత తీసుకోలేక ఆయన పడుతున్న నరకయాతన నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైందో లేదో తెలియదు, కానీ ఒక తోటి భారతీయుడు లెక్క ఇగో ఈ బబ్బిగాడికి మాత్రం అర్థమైంది. ఇప్పుడు ఏమంటాడంటే, చైనా 1000 కిలోమీటర్లు తీసుకుందని అంటాడు ఒకసారి, తర్వాత ఏమంటాడరా 2000 కిలోమీటర్లు తీసుకుందంటాడు, తర్వాత ఏమంటాడరా 20,000 కిలోమీటర్లు తీసుకుందంటాడు, తర్వాత 44,000 కిలోమీటర్లు తీసుకుందా. సేమ్ రాఫేల్ కూడా ఇట్లనే చెప్పిండు. వెనకటి కూడా రాఫేల్ కూడా ఇక లాస్ట్కి ఏం చెప్తారంటే, మొత్తం హిమాలయాస్ అంతా చైనా ఆక్యుపై చేసుకుంది, కేవలం భారతదేశంలో ఏమైనా మిగిలిందంటే ఢిల్లీ కాడి నుంచే మిగిలింది ఇక భారతదేశం అంతే. ఎందుకు అని అంటే, నీకు ఎట్లా తెలుసు రాహుల్ గాంధీ అని అంటే, నేను గూగుల్ చేసిన, గూగుల్ చెప్పింది, నేను గూగుల్ చేసిన, గూగుల్ చెప్పింది అని అంటారు. మళ్ళీ నేను కూడా గోగుతా, గూగుల్ ఏం చెప్తుందో చూద్దాం దా. కాకపోతే కోర్టులు ఏమంటే తెలుసా రాహుల్ గాంధీ ఏం చెప్, గూగుల్ బాబా నమ్మలేము, గూగుల్ బాబా ఈజ్ నాట్ ఆర్టికల్ 32 అని చెప్పి నీకు ఉల్టా హాత్ పచ్చకడ్లు కొడతాయి కోర్టులు రాహుల్ గాంధీ. అసలు చైనా దగ్గరికి పోయి నువ్వు ఏమేమోయూ రాసినావు చెప్పు. ఆ నడ్డిముక్కోళ్ళు, ఆ శీమకల్లోళ్ళతో మీకు ఏం అసలు గల ముఖం చూస్తేనే పొద్దుగాల వచ్చేది కూడా బుడుకు పనులు లోపలికి పోతుంది, వెనకకి మళ్ళీ చెప్తున్నా లోపలికే పోతుంది. గలను చూసి నువ్వు ఏమేమోయూలు రాసుకున్నావు సార్ అంటే నాకు అర్థం కాదు. అంటే చైనా దగ్గర ఎంఓయూ అని అంటావు, చైనాతోను ఎంఓయూ, మళ్ళీ హిందుస్థాన్తో మాత్రం బేవకూఫీ ఉంటుంది. మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేయనీకే. 2008లో రాహుల్ గాంధీ ఆ సీక్రెట్ ఎంఓయూ ఏం సంతకం చేసిండు అని చెప్పి అలా మేము అడుగుతున్నాం. అది కూడా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో. భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టులకి వీళ్ళకి ఇజ్జత్ లేదు.
వాళ్ళని ఇజ్జత్ కూడా ఇయ్యడు. కాకపోతే చైనా కమ్యూనిస్ట్ పార్టీని మాత్రం పొగుడుతాడు. మళ్ళీ నువ్వు చైనా కమ్యూనిస్ట్ పార్టీని పొగిడినవు అని అంటే నీ కాంగ్రెస్ పార్టీ సిగ్గులేని పార్టీ అని నువ్వు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నావుగా. అంటే మీ తాతల ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీని ఏగుతున్న ఈ సామ్రాజ్యం నడిపిస్తున్న మీ కాంగ్రెస్ యొక్క రాజ్యాంగమే ఈ దేశానికి వినాశనం కదా. ఇండైరెక్ట్గా నువ్వు ఎంఓయూ సంతకం పెట్టినావు అంటే కాదా? ఆ ఇండి కూటమిలు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా రాహుల్ గాంధీని అడగాల బ్రదర్, నేను అడగడం కాదు. ఎంఓయూ ఏం సంతకం చేసినావు అని అడగాల. ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు మాట్లాడాడు. ఏ నేషనల్ డిబేట్లలో ఈ ముద్ద డిస్కషన్ కాదు. రెడ్ కార్పెట్లు ఇన్ఫ్యాక్ట్ రెడ్ ఫ్లాగ్స్కి జై జై కొడతాడు. తర్వాత మనం చేతిలో ఏముంటుంది రాబోయే అంటే రెడ్ బుక్కే ఉంటుంది. ఈ కాంగ్రెస్ చైనా లవ్ స్టోరీ ఎట్లున్నదని అంటే నెట్ఫ్లిక్స్లో కూడా చూడాలనంటే చూపెట్టరా నాయన, ఎందుకంటే అంత ఘోరంగా ఉంటుంది ఇది. ఈ ఘోరంగా అంతగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆలుగడ్డలు ఇక్కడికి బంగారం అని అంటే పోరలు దరుచుకుంటారా నాయన. అందుకే నెట్ఫ్లిక్స్లలో కూడా సీరియల్ ఏం చేయలేవు. ये राहुल जी का मोटो क्या है, राहुल जी का मंतव्य क्या है అని అంటే హిందీ చీన్ బాయ్ బాయ్. వెనకడికి ముత్తాత గులాబ్ పెట్టుకొని చెప్పిండు కదా, మనోడు టీ షర్ట్ వేసుకొని చెప్తున్నాడు గంతే. గులాబ్ పెట్టుకోనికి జాగలేదు మనోడికి, ఎందుకంటే షవులలో పెడతాడు కదా మనందరికీ గులాబ్. మనోడికి హిందీ చీన్ బాయ్ బాయ్. కాకపోతే మన ఆర్మీ జవాన్లతోని నఫరత్ క్యూ బాయ్ అని మేము అడుగుతున్నాం. నీకు చైనా వాళ్ళు దోస్తులైతే నీ ఆర్మీ జవాన్లు ద్రోహులు అవుతారా? ప్రతిసారి అలా మీద అనుమానం వ్యక్తం చేస్తావు రాహుల్ గాంధీ, నేను అడుగుతున్నా. ఆడ కూడా డోక్లాంలో కూడా చైనా వచ్చి మన భూభాగం ఆక్యుపై చేసుకుంది, మన సోల్జర్స్ చచ్చిపోయారని చెప్తాడు. కానీ ఒక్కనాడన్నా నా సోల్జర్స్ అలా ముక్కులు పంచర్లు చేసిర్రు, నడి ముక్కుల ముక్కులు ఇంకా లోపల గుద్దిర్రు, పంచులు కొట్టానన్న ఒక్కనాడన్నా నా సైనికులను పొగిడి మాట్లాడినావా రాహుల్ గాంధీను? అసలు యాక్చువల్లీ మీ ఇంటి ఫర్మ్ గురించి మాట్లాడాలనంటే రాహుల్ గాంధీ చెప్తా ఎందుకు ఈయన గురించి మాట్లాడాల్సి వస్తుందని అన్నది. మీ ఇంటికి మీద అసలు ఏమన్నా మాట్లాడాలనంటే 1947 నుంచి లగాతార్ లూటు చేసుకుంటూ వస్తున్నారు. లూటు లా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ల్యాండ్ గ్రాబ్ మీ ఖాందాన్ పేషి మొత్తం భారతదేశంలో. నేషనల్ హెరాల్డ్ కేసులలో సోనియా రాహుల్ గాంధీ ఉన్నారు. ఏజెన్సీ ఎవరు ఇది ప్రోబ్ చేస్తున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇది అండర్ ట్రయల్లోనే ఉన్నది. వాద్రా ల్యాండ్ డీలు రాబర్ట్ వాడ్రా ఉన్నాడు. ఎవరెవరు చూస్తున్నారు? ఏ ఏజెన్సీ చూస్తున్నది అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తున్నది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తున్నది. ఈ కేసు కూడా ఆన్గోయింగ్లోనే ఉన్నది. మళ్ళీ యంగ్ ఇండియా లిమిటెడ్లలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు, వాళ్ళ తల్లి సోనియా గాంధీ గారు కూడా ఉన్నారు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏజెన్సీ దీని మీద దర్యాప్తు చేస్తున్నది. ఇలా అసెట్లన్నీ సీజులు చేసింది. నువ్వు ఏదన్నా తీసుకో, ఈ తండ్రి కొడుకు బావాల డ్యూయల్ మన ట్రయో కాంబినేషన్లలోనే ఇది నడుస్తుంటుంది కంప్లీట్గా. అరే వీళ్ళు నిజంగా చెప్పాలని అంటే కాంగ్రెస్ పార్టీని ఎంత ప్రేమించారు? నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, వర్కర్లకు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీని ఎంత ప్రేమించారో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ డిఎల్ఎఫ్ని అంత ప్రేమించారు వీళ్ళు. కాకపోతే ఈ డిఎల్ఎఫ్ కాడికి రాగానే మీరు రాబర్ట్ వాడ్రాని అడిగిర్రు అనుకో, డిఎల్ఎఫ్ కే బారే మే ఆప్ క్యా బాత్ కర్ సక్తే హో, డిఎల్ఎఫ్ గురించి నీ అభిప్రాయం ఏంది రాబర్ట్ వాడ్రా అని అంటే రాబర్ట్ వాడ్రా చెప్తాడు, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చెప్పింది నాకు, నేను భూమిపుత్రుడినని, అందుకే నేను డిఎల్ఎఫ్తో చేతులు కలిపి భూమి కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిన, నేనేమన్నా తప్పు చేసినా అని చెప్పి మాట్లాడతాడు రాబర్ట్ వాడ్రా. సంటి గొంతు వాయిస్తాను, సంటి పిల్లల వాయిస్తాను. మళ్ళా ఇప్పుడేంది మళ్ళీ రాబర్ట్ వాడ్రా, వెనకటికి నువ్వు భూమిపుత్రుడు, మళ్ళీ ఇప్పుడు ఏందనంటే ఏం లేదు, మా అత్తమ్మ గారు కూడా నాకు చెప్పారు ఏందనంటే మే ధన్కా దామాదు, పైసల కోసం దామాద్ని, నేను అల్లుడిని, ఆస్తి కోసం అల్లుడు అని అంటారు కదా, గట్ల దేశ ప్రజలు మాత్రం తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, బోతారు నాట్ సేమ్, అత్త సొమ్ము అల్లుడు దానం అని అన్నట్టు. గిట్ల అయిపోయింది ఇలా కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలకు ఏమైనా దొరుకుతున్నది అని అంటే కంకిల పొట్టు దొరుకుతున్నది, వీళ్ళకి ఏం దొరుకుతలేదు. సో ఇవాళ మళ్ళా కోట్లు చివాట్లు పెట్టినాయి ఈ దురంధరుణ్ణి. కోట్లు మళ్ళీ చివాట్లు పెట్టినాయి. నాకు తెలిసి ఇది 8వ సారో 6వ సారో నాకు తెలిసి కరెక్ట్గా. కితనే బార్ ఇక్కడనేమో మోదీ గారు అబ్కీ బార్, పిచిలీ బార్, అబ్కీ బార్, అగలీ బార్, బార్ బార్, హర్ బార్ సర్కార్ భారతీయ జనతా పార్టీ అంటున్నాడు. మనోడేమో పిచిలీ బార్, అబ్కీ బార్, అగలీ బార్, హర్ బార్, బార్ బార్ ఏమంటుండు? రాహుల్ గాంధీ హాజరు ఆర్ మే జాऊंगा సుప్రీంకోర్టు. డిఫరెన్స్ చూడుండ్రు మీరు రెండు పార్టీలది. ఒకటేమో దేశ్ కా వికాస్ మాట్లాడితే వీళ్ళేమో విదేశాలలో పోయి దేశ్ కా వినాష్ అని చెప్పి మాట్లాడుతున్నారు. స్వదేశాన్ని విదేశాలలో దూషించే ఎవరన్నా పెద్ద మనిషి ఉన్నాడు అని అంటే పోయి పెద్ద మనిషి. ఇక ఈ పెద్ద మనిషి గురించి నేను ఏం మాట్లాడాలని చెప్తున్నా. 2013లో సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి చిత్రీకరించి చివాట్లు పెట్టింది. 2016లో ఆర్ఎస్ఎస్ ఇంకా మహాత్మా గాంధీ గారి అసాసినేషన్ మీద మాట్లాడితే ప్రూవ్ లేకపోతే అది తీసిపడే నాటకాలు ఆడుతున్నావా అని చెప్పి హెచ్చరించింది. 2019లో చౌకీదార్ చోర్ హే అని చెప్పి రిమార్క్ చేస్తే క్షమాపణ చెప్తావా లేకపోతే గడ్డపర దించమంటావా అని చెప్పి సుప్రీంకోర్టు చెవ్విండింది.
2023లా క్రిమినల్ డిఫమేషన్ కేసులో కన్విక్ట్ అయ్యిండు మోడీ సర్నేమ్ పేరు మీద. ఇక దీనికంటే నేనైతే ఇక ఇక నీళ్ళని బాయిలో దుంకి సావాలి. ఇక 2025లో ఇప్పుడు చైనా స్టేట్మెంట్. అసలు ఇలా సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా ఫ్రెండ్స్ మనోడిని, అసలు రాహుల్ గాంధీ నువ్వు ఒక రెస్పాన్సిబుల్ భారతీయుడువా, అసలు నీకేమైనా బాధ్యత ఉందా భారతీయుడు లెక్క అని చెప్పి ఇండైరెక్ట్గా చివాట్లు పెడుతుంటే నీళ్ళని బాయిలో దుంకి సావాలి. ఇంకా ఈయన నాయకుడు ఫ్రెండ్స్, మీ అందరు కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, సిగ్గైతలేదా? అరే రాజకీయం చేయండిరా, ప్రాబ్లం కాదు. భారత్తోని చెలగాటాలేంద్రా నాకు అర్థం కాదు. కోట్లు చివాట్లు పెడుతున్నాయి రా. ఇలా చిత్రగుప్తాడే దాడి ఎత్తారేమో రా నా మీద. నేనేమంటున్నా బ్రదర్, ఒకసారి ఆలోచించుర్రు ఏనంటున్నా. భారత్ పైన ద్వేషం ఎందుకురా బాబు? మీకు జిగర్ల దమ్ముంటే గెలువుండ్రి. ఆడనీకి రాకపోతే పాత గజ్జలు అంటారు ఏంద్రా? తెలంగాణలో ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తాయి, కర్ణాటకలో ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా పనిచేస్తుంది. అదే మీరు ఓడిపోతే మాత్రం అక్కడ ఈవీఎంలు తప్పుగా పనిచేస్తాయి, ఎలక్షన్ కమిషన్ రిగ్గింగ్ చేస్తుంది, అటం బాంబు ఉన్నదని చెప్తూ మళ్ళీ సుప్రీంకోర్టులో చివాట్లు పెడితే నంగి బతుకుతారు. మిమ్మల్ని నంగా చేసి వదిలి పెడుతున్నారు కోర్టులు. అయితే ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. మళ్ళీ మీ చేతులలో, మీ రాహుల్ గాంధీ చేతులలో ఎర్ర బుక్ కనిపిస్తుంది రా. అయ్యా నాకు ఒక అర్థం కాదు. మినీ కాపీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటాడు. అరే చేతిలో పట్టుకుని ఎవరైనా చదివినవరా ఆ బుక్ అని చెప్పి పేపర్లు చూస్తే నాకు తెలిసి అక్షరాలు కూడా కనబడతాయో లేవో, అక్షరాలు చదవనికో కూడా వస్తాయో లేవో రాహుల్ గాంధీకి. అది మళ్ళీ అఫీషియల్ కాన్స్టిట్యూషనా కాదా, లేకపోతే మనం ఐక్యా సెంటర్లలో ఈ ఫర్నిచర్లు కొనుక్కొని వస్తాం చూడరా, అది ఆ మాన్యువల్ ఇస్తారు కదా ఎట్లా అసెంబ్లీ చేయాలని, అది భారత రాజ్యాంగమా లేకపోతే ఐక్య దగ్గరికి వచ్చిన అసెంబ్లీ చేసే డూ ఇట్ యువర్ సెల్ఫ్ మాన్యువల్ అంటాం కదా, మనం చూసుకుంటా చేస్తాం గదా. అంటే రాహుల్ గాంధీ ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని ఇట్లా డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నట్టు ఫిట్ చేసుకుంటూ పోతారా రాజ్యాంగాన్ని? ఐక్య సెంటర్లో దొరుకుతుంది చూడు మాన్యువల్, మనకు ఏదైనా వస్తువు ఉంటే గట్ల అయిపోయింది ఇలా మీకు రాజ్యాంగం అంటే. ఏం మాట్లాడితే కోర్టు చివాట్లు పెట్టడం కూడా సిగ్గులు వస్తలేవా అని అంటున్నా. సరే ఒక బుక్ పట్టుకొని తిరుగుతాడబ్బా చేతిలో, ఆ బుక్కి ఎప్పుడన్నా హుక్ అయినవా రాహుల్ గాంధీ అని అంటే దూసరోంకు పడానా దూసరే లోకి పడనా చెయ్యి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. బట్ నువ్వు ఖుద్ చదివినావా అది? దాని మీద మాట్లాడు. మళ్ళీ మనం మాట్లాడంగానే ఒక మాట్లాడతాడు, నా దగ్గర ఒక అటం బాంబు ఉన్నది నేను పేలుస్తా. అది ఎవిడెన్సా లేకపోతే ఇమాజినేషనా? మీ రాజకీయంలో మనువడ ఇమాజినేషన్లలో బతుకుతారైంది రాహుల్ గాంధీ గారు. జరా ఆధారాలు పెట్టురు కదా అని అంటున్నాను. దాని తర్వాత రాహుల్ గాంధీ ఏమన్నారు, అటం బాంబు ఉన్నది, ప్రూఫ్ అగేన్స్ట్ మోడీ ఉన్నది. మళ్ళీ తర్వాత ఏమొస్తుంది రా అంటే బంకచెక్క మాషపత్రి కంకిల పోటీ ఏముండదు ఆడ. దాని తర్వాత యావత్ భారతదేశంలో ఇంటింట పాట పెడతారు ఇక పప్పు కాంట్ డాన్స్ అనండి. బోత్ ఆర్ నాట్ సేమ్. పాట గురించి మాట్లాడుతున్నాను నేను. రాహుల్ గాంధీ గారికి వర్తించదు అనుకుంటుంది మళ్ళీ. బట్ ఎవ్రీబడి నోస్ వాట్ రాహుల్ గాంధీ ఈజ్. నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు. అట్లీస్ట్ ఆయన రియలైజ్ అయితే ఇట్స్ అ మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్. 60 సంవత్సరాలు, 60 ఎక్స్క్యూజెస్. నాకు తెలిసి 6 సుప్రీంకోర్టు హియరింగ్లా, 60 సుప్రీంకోర్టు హియరింగ్లా. రైమింగ్ మంచిగా ఉంటుంది రాహుల్ గాంధీ. 60 సంవత్సరాలు వస్తున్నాయి నీకు, 60 ఎక్స్క్యూజెస్ తీసుకున్నావు ఇప్పటిదాకా ఎలక్షన్లలో ఓడిపోయి. 60 సుప్రీంకోర్టు హియరింగ్స్ రైమింగ్కి పెట్టుకుందాం. స్టిల్ భారత్లో ఏంది అని అంటే నేనే చగువీరా అని చెప్పుకుంటాడు రాహుల్ గాంధీ. నువ్వు చూయింగ్ గమ్ కాదు, నువ్వు చగువీరా అన్న ఫీలింగ్లు ఉంటావు చూడు ప్రతిసారి. నువ్వు చూయింగ్ గమ్ కాదు, ఇది గుర్తుపెట్టుకో. ఇది కథ. ఇక రాహుల్ బాబా 70 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఫోర్కాస్ట్ ఒకటి ఉంటుంది 2035లా. ఇక మన అపీల్ ఫైల్ చేస్తాడు మన మోదీ గారి మీద, యోగి గారి మీద. చూసిన వాళ్ళు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేయలే, నన్ను అంతెప్పుడు చిన్నపిల్లగాని లెక్కనే ట్రీట్ చేసిండ్రు, నాకు మెచ్యూరిటీ నేర్పాలని చేయలే. ఆ రోజు నన్ను రిహాబిలిటేషన్ సెంటర్లో ఈ ప్రధానమంత్రి యోగిజీ వేసినుంటే నేను మంచిగా అవుతుండే కదా అని చెప్తాడు. సుప్రీంకోర్టు అప్పుడు ఏం తీర్పిస్తుందో ఇక మీరు మీ ఆలోచనకు వదిలిపెడుతున్న ఫ్రెండ్స్. రాహుల్ గాంధీతో ప్రాబ్లం ఏంటంటే ఆయనకు వయసు వస్తుంది, కాకపోతే మెచ్యూరిటీ వస్తలేదు. ప్రాబ్లం ఆడొచ్చింది. ఈయనది ఎట్లున్నదంటే ఇప్పటిదాకా జిందగీ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా గ్రేస్ మార్కులు వేసి పాస్ చేస్తారు టీచర్లు. సరే పోరాడు మంచిగా ఉన్నాడు, ఇంటకైనా కొరమట షాప తీసుకొస్తాడు నాకు సండే అని చెప్పి పాస్ చేస్తారు చూడు వెనకటికి స్కూళ్ళల్లో ఊర్లల్లో. గట్లా ఫెయిల్ అవుతున్నా గ్రేస్ మార్కులతో పాస్ అవుతున్నాడు. ఇవాళ మనకు రాజ్యాంగ నీతులు చెప్తున్నాడు. దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. జర కామెంట్ రూపంలో చెప్పుండ్రి. కంటెంట్ నచ్చితే జర లైక్ కంపల్సరీ కొట్టురి ఫ్రెండ్స్. మీ ఆదరణ చాలా అవసరం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జర సబ్స్క్రైబ్ గట్టిగా చేసుకోరు ఫ్రెండ్స్. ఆ బెల్ ఐకాన్ కూడా జర కొట్టురి. భారత్ మాతాకి జై.